పండ్లున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు అన్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విద్యా వ్యవస్థలోనూ వైద్య రంగంలోనూ నిరుద్యోగులకి ఎటు చూసిన పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తూ అవినీతి లేకుండా ఆన్లైన్ విధానం ద్వారా ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజలకే చేరేటట్లు విద్యారంగంలో సీట్ల కేటాయింపులు కూడా రాజకీయ నాయకులతో ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం విద్యార్థులకు మంచి జరిగేలా ప్రతి ఒక్కటి ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఫలాలను డైరెక్ట్గా ప్రజలకే అందేటట్లు చేస్తుంటే గతంలో ఎటు చూసినా దోపిడీ 14 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలించి ఎటు చూసినా దోపిడీ పెత్తందారులకు దోచిపెట్టాడు. ఇసుక ద్వారా 1000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి గండికొట్టాడు. అమరావతి రాజధాని పేరు చెప్పి రైతులను దగా చేశాడు, మోసం చేశాడు. ఎకరా 2 లక్షలకు కొని దాదాపు 33,000 ఎకరాలకు ఎకరా 6 కోట్ల చొప్పున చంద్రబాబు ఆస్తుల విలువ పెంచుకున్నాడు. చంద్రబాబు దోచిపెట్టిన పెత్తందారుల ఆస్తుల విలువ పెంచాడు. సుమారు 5-6 వేల ఎకరాలు అమరావతి రాజధానిలో టీడీపీ నాయకులు చంద్రబాబుకు సంబంధించిన మనుషులే పంచుకున్నారు, కొనుగోలు చేశారు అని అంటే ఎంత ఆశ్చర్యం అండి. రైతులను మోసం చేసి దగా చేసి 33,000 ఎకరాలు సేకరించి 2.68 లక్షల కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు అమరావతిని నిర్మించాడా అంటే 4 రేకుల షెడ్లేసి ఒక్కొక్క రేకుల షెడ్డుకు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. సచివాలయం తెలంగాణలో ఒక గొప్ప సచివాలయాన్ని 600 కోట్లతో నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రేకుల షెడ్డు సచివాలయానికి 960 కోట్ల రూపాయలు ప్రభుత్వంలో లెక్కలు చూపించాడు ఈ చంద్రబాబు. దోపిడీ ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ ఏలు పెట్టినా దోపిడీ చేయాలి. శంకుస్థాపనలు చేయాలి, శంకుస్థాపనలు చేసి కమిషన్లు నొక్కేసేయాలి. ఆ శంకుస్థాపనలు చేసి కమిషన్లు నొక్కిన తర్వాత ఆ పనిని పూర్తిగా మర్చిపోవాలి. ఏ పని అయినా తానే ప్రారంభిస్తాడు, ప్రారంభించిన తర్వాత కమిషన్లు నొక్కేస్తాడు, అక్కడ ఆ పనిని పూర్తిగా నిలిపేస్తాడు. ఉదాహరణకు టిడ్కో ఇళ్ళు ప్రారంభించాడు. టిడ్కో ఇళ్ళు ప్రారంభించిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి దగ్గర 80,000 రూపాయలు ఇంటి వాల్యూ అన్నాడు. కమిషన్ల రూపంలో ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు, బ్రోకర్లు మొత్తం కలిసి 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు కమిషన్లు తీసుకున్నారు. 80,000 ఇంటి వాల్యూ, 50,000 నుండి 1,00,000 రూపాయలు బ్రోకర్లకి కమిషన్ రూపంలో పోగా ఒక్కొక్క ఇంటి వాల్యూ 1,50,000 నుండి 2 లక్షల రూపాయలు టిడ్కో ఇళ్లకు గత ప్రభుత్వంలో ప్రజలు ఇవ్వటం జరిగింది. ఆ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టాడు, ఆ ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు లిటికేషన్లు పెడతాడని తెలిసి ఈయన కమిషన్లు నొక్కేసిన దాంట్లో 5 పైసలు కూడా ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా జగన్మోహన్ రెడ్డి సపరేట్గా ఇంటి స్థలాలు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాలు కొనుగోలు చేసి ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించి ప్రజలకు ఇవ్వటం జరిగింది. 33 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ఇచ్చి అందులో 30 లక్షల ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా నిన్నటి నుండి ప్రారంభించారు. దేశ చరిత్రలో కని విని ఎరుగిన విధంగా ఇళ్ల నిర్మాణాలు ఇచ్చి ఇంతకుముందు పట్టాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేసిచ్చి యాజమానికి పూర్తి హక్కులను ఆ ఇంటిపై కల్పిస్తూ 10 సంవత్సరాల తర్వాత ఆ ఇంటిని అమ్ముకోవచ్చు, లేకపోతే ఎవరికైనా దానంగా ఇచ్చుకోవచ్చు. ఆ యజమానికి పూర్తి హక్కులు అనేటివి లభిస్తాయి. ఇటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేస్తున్నాడు. గతంలో చంద్రబాబు ఏ పని చేసినా కానీ దోపిడీ చేసేవాడు. ఈరోజు 6,100 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ 2 రోజుల్లో విడుదల కాబోతా ఉంది. నిన్న మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. 6,100 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని, 185 కేంద్రాలలో డిఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందని, 42 సంవత్సరాలు వయోపరిమితిని ప్రకటిస్తూ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ వర్గాలకు మరో 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తూ టీచర్ పోస్టులను భర్తీ చేసేదానికి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నుండి ఇప్పటి వరకు కూడా సబ్జెక్ట్ టీచర్లను 7,800 మంది టీచర్లను అపాయింట్మెంట్ చేసింది. మరో 6,100 పోస్టులతో కలిపి దాదాపు 14,219 పోస్టులను ఇప్పటి వరకు టీచర్ పోస్టులను రాష్ట్రంలో ఫిలప్ చేయడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్ని టీచర్ పోస్టులు గతంలో భర్తీ చేశారో చెప్పగలరా?
ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మీరు భర్తీ చేశారో చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా 1,34,000 ఉద్యోగాలని ఏపీపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి మరీ వాళ్ళని తీసుకోవటం జరిగింది. వాళ్ళ తర్వాత వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలను భర్తీ చేయటం జరిగింది. టీచర్ పోస్టులు 7,700 మందిని సబ్జెక్ట్ టీచర్లని అపాయింట్మెంట్ చేయటం జరిగింది. 1998లో హైకోర్టులో పెండింగ్లో ఉన్న టీచర్లను న్యాయపరమైన చిక్కులను అధిగమించి 5,000 పోస్టులు వాళ్ళవి కూడా భర్తీ చేయటం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 14,219 పోస్టులు టీచర్ పోస్టులని భర్తీ చేయటం జరిగింది. మరి తమరు ఎన్ని చేశారు? ప్రతి నిత్యం కూడా అటు విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని రెచ్చగొడతాడు, అంగన్వాడీలని రెచ్చగొడతాడు, చివరి నిమిషంలో ఉద్యోగుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం పైకి దండయాత్రలకు పంపుతాడు. మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో మీరు ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. ఫలానా మంచి పని నేను చేశాను, నాకు ఓటు వేయండి అని అడగాలి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం తప్పనిచ్చి మీరు ఏమీ చేయకపోగా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేస్తూ రౌడీ పాలన, సైకో పాలన అంటారు. ఎవరు రౌడీ పాలన చేశారు, ఎవరు సైకో పాలన చేశారు? 4.5 ఏళ్లగా జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క అధికారిపైన దూషించటం కానీ, రౌడీయిజం చేసినట్లు కానీ, ప్రజల ఆస్తుల జోలికి వచ్చినట్లు కానీ, కమిషన్లు తీసుకున్నట్లు కానీ ఎక్కడైనా ప్రజలు చూశారా? పోనీ చంద్రబాబు నిరూపించగలడా? మీ పాలనలో దోపిడీ తప్ప, పెత్తందారులకు దోచిపెట్టడం తప్ప, కమిషన్లు తీసుకోవటం తప్ప మీరు ఏ పని చేశారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ అని చెప్పి రైతులను పంగనామం పెట్టి రైతులను దగా చేశారు. రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి రైతుల ఆత్మహత్యలకు మీరు కారణమయ్యారు. పగటిపూట ఇస్తావో తెలీదు, రాత్రిపూట ఇస్తావో తెలీదు, నువ్వు ఇచ్చింది 6 గంటల్లో ఉచిత కరెంటు పేరు చెప్పి రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టావు. ఇంటికొక ఉద్యోగం, బాబు వస్తే జాబ్ వస్తుందని నిరుద్యోగులను మోసం చేసావు. ఎటు చూసినా మోసం మోసం మోసం. 2,20,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. వైద్య రంగంలోనూ సచివాలయ వ్యవస్థ ద్వారా టీచర్ పోస్టులు మరియు అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటికీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది. ఇప్పుడు మెగా డిఎస్సితో పాటు 649 పోస్టులకు ఫారెస్ట్ ఆఫీసుల్లో కూడా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 5,000 పోస్టులను నిన్న భర్తీ చేయటం జరిగింది. 6 జిల్లాల నుండి నిరుద్యోగులంతా కూడా మెగా జాబ్ మేళాలో అక్కడ పాల్గొని 5,000 ఉద్యోగాలు సంపాదించుకోవటం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా మెగా జాబ్ మేళాలను జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులు నిర్వహిస్తున్నారు. డిగ్రీ పూర్తి అయిన వెంటనే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ కోర్సు పెట్టి జగన్మోహన్ రెడ్డి డిగ్రీ పూర్తి అయ్యే లోపల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థలతో, దేశంలోని అన్ని కంపెనీలతో టైఅప్ అవుతూ కంపెనీల నుండి మెగా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలోనే భాగంగా విజయనగరంలో 5,000 పోస్టులు ఫార్మా కంపెనీలలో నిన్న మెగా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రైవేటు పరంగా 16 లక్షల ఉద్యోగాలు పైనే జగన్మోహన్ రెడ్డి ఇప్పించాడు. గతంలో ఎన్ని ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయి? ప్రైవేటు ఉద్యోగాలంటే చిన్న చిన్న షాపుల్లో 5,000కి 3,000కి ఇది కూడా ఉద్యోగమే అని చంద్రబాబు ప్రచారం చేసుకున్నాడు. ప్రైవేటు ఉద్యోగం అంటే అది పర్మనెంట్ ఉద్యోగంగా ఉండాలి, పిఎఫ్ కట్ చేయాలి, ఈఎస్ఐ రావాలి. అదే ప్రైవేటు ఉద్యోగం అంటే పర్మనెంట్ ఉద్యోగం అవుతుంది. గతంలో ఇటువంటి ఉద్యోగాలు మీరు ఎన్ని ఇచ్చారండి? ఈ ప్రభుత్వంలో 2019 నుండి పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ప్రైవేట్ రంగంలో 16 లక్షల మంది పైనే ఉన్నారు. ఇప్పుడు మరో 5,000 మంది విజయనగరంలో పోస్టులు నిన్న భర్తీ చేయటం జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రతి రంగంలో కూడా తన మార్కును చూపిస్తూ విద్యారంగంలో సంస్కరణలు తీసుకువచ్చి నిన్న మరో చారిత్రాత్మక ఘట్టానికి ఒక అడుగు వేశాడు. ఐబీ సిలబస్ను మన భావితరాల విద్యార్థుల భవిష్యత్తు బాగుండే విధంగా, ప్రపంచవ్యాప్తంగా మన విద్యార్థులు నైపుణ్యం సాధించే విధంగా ఐబీ సిలబస్ను నిన్న ప్రవేశపెడుతూ ఐబీ అధికారులతో నిన్న ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతి నుండి ఐబీ ప్రారంభమవుతుంది. ఇంటర్నేషనల్ బకాలరేట్ ఐబీ ఒప్పందం ప్రకారం ప్రతి ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు పిల్లలకు
మంచి ఇంటర్నేషనల్ విద్య లభిస్తుంది. ఇటువంటి పనులు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా చేయట్లేదు. విద్యా సంస్థలో సంస్కరణలు, వైద్య రంగంలో సంస్కరణలు, ఎటు చూసిన పారిశ్రామికంగా పెట్టుబడులు. నిన్న కూడా క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 22,000 కోట్లకి సోలార్, విండ్ ప్రాజెక్టులకి, పవర్ ప్రాజెక్టులకి పెట్టుబడులు ఆహ్వానించారు. రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులతో పాటు కొప్పర్తి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు 75,000 మందికి ఉపాధి కలిగేలా పారిశ్రామికంగా అభివృద్ధి నిర్మాణం జరిగింది. ఆదాని, రహేజా గ్రూపులు 35,000 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా డేటా సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఏపీఐఐసి సహకారంతో 2,300 కోట్ల దీనితో డేటా ఐస్పేస్ సెంటర్ను ప్రారంభించడం విశాఖపట్నంలో జరిగింది. ఇవన్నీ కూడా గొప్ప గొప్ప పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువస్తూ కడప జిల్లాలో సెంచరీ ప్యానెల్ ప్లైవుడ్ సంస్థను పెట్టడం జరిగింది. తిరుపతి శ్రీ సిటీ కేంద్రంలోనూ మరియు విశాఖపట్నంలోనూ పరిశ్రమలను ఆహ్వానించి కొత్త పరిశ్రమలు ఎన్నో ఓపెన్ చేయడం జరిగింది. వీటితో పాటు ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్సు, మత్స్యకారులు ఇచ్చిన హామీ కోసం 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం కంప్లీట్ చేసి 4 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు పెట్టడం జరిగింది. ఈ ఫిషింగ్ హార్బర్సు, ల్యాండ్ సెంటర్ల వల్ల అక్కడ ఓడలు తయారు చేసేందుకు ఎంతోమంది పారిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. వేల మందికి ఉపాధి అవకాశం కలుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. గతంలో నువ్వు ఏం చేసావయ్యా, నువ్వు చేసే కార్యక్రమాలు ప్రజలకు చెప్పు. జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనుల గురించి మేము వివరిస్తున్నాము. మీకు మంచి జరుగుంటేనే ఓటు వేయండి అని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఇలా అడిగిన మొట్టమొదటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.